మీచాంగ్ తుఫాన్ బుధవారం ఉదయం నాటికి పూర్తిగా బలహీనపడినట్టు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. ఆమె తన కార్యాలయంలో తుఫాన్ కారణంగా వాతావరణంలో వస్తున్న మార్పుల వివరాలను మీడియాకు వివరించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షం కురుస్తుందని, మిగిలిన అన్ని చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడుతుందని, అత్యధిక వర్షపాతం నరసాపురం 21 క్యూసెక్కులు కురిసిందని, వాల్తేరులో 15 సెంటీమీటర్ల, తుని, తూర్పు గోదావరి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనట్టు తెలిపారు. చేస్తున్నారు మరి తప్పదు, కొన్ని ఉంటాయి. అదర్వైజ్ ఎండ వాతావరణమే ఉంటుంది. అయిపోయింది కంటే డిప్రెషన్తో పని లేదు కదా. నెంబర్ ఆఫ్ బులెటిన్స్ మీకు కౌంట్ చేసుకోవాలి, ఉండాలి అనుకుంటే అది ఇవ్వాలి. నో ప్రాబ్లం, మనకు గోల్ అన్నీ ఉన్నాయి. మార్కెట్ లో ప్రెషర్ ఒక్కో స్పెషల్ వెదర్ ఉంటే 2 ఇస్తామా, లేకపోతే డిప్రెషన్ ఎత్తేస్తామా? వార్నింగ్స్ కూడాను అన్ని పోర్ట్స్లోనూ కూడా అంటే గాలి యొక్క వేగం అనేది నిన్నటి మీచాంగ్ తుఫాను ఈరోజు అది క్రమేపీ వీకెండ్ అవుతూ రాత్రి 11:30 గంటలకి డీప్ డిప్రెషన్ గాను, ఈరోజు ఉదయం 5:30కి డిప్రెషన్ గాను, అలాగే 8:30 అబ్జర్వేషన్కి మరింత బలహీనమయ్యి వెల్మార్క్ లో ప్రెషర్గా బలహీనమైంది. ప్రస్తుతం ఇది నార్త్ ఈస్ట్ తెలంగాణ అలాగే ఒడిశా పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైన కారణం చేత ఇంకా ఈరోజు వరకు కూడాను కొన్ని ప్రాంతాలు అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్ అలాగే కొంతమేర తెలంగాణ అలాగే మన నార్త్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆల్మోస్ట్ వర్షం యొక్క ఉధృతి అనేది తగ్గింది. ఈరోజు మాత్రం తేలికపాటి వర్షం మాత్రం 1-2 కొన్ని ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మన వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అంటే టైం టు టైం ఎక్కడైతే ఈ యొక్క రెయిన్ఫాల్ బ్యాండ్స్ కనుక వచ్చినట్లయితేనే మనకి ఈ యొక్క వర్షపాతం ఉంటుంది. అదర్వైజ్ కొంచెం క్లియర్ సిచ్యువేషన్ అయితే మనకి ఉండే అవకాశం ఉంది. ఈ రోజుతో ఆల్మోస్ట్ రెయిన్స్ మనకి ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎక్కడన్నా ఉంటే తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. హైయెస్ట్ రైన్ అంటే నర్సాపురంలోని 21 సెంటీమీటర్స్ అత్యంత భారీ వర్షం రికార్డ్ అయింది. మన వాల్టేర్ రీజియన్ విశాఖపట్నంలో అయితే కనుక 15 సెంటీమీటర్స్, అంటే తుని అలాగే ఈస్ట్ గోదావరి ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. ఇంకా విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడాను మోస్తరు వర్షాలు ఆయా ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. చాలా వరకు కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం, ఈవెన్ ఇక్కడ విశాఖపట్నంలో కూడాను లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షంతో నిండడం అనేది చూడడం జరిగింది. బట్ ఈ రోజు అయితే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ కూడాను ఈ యొక్క వర్షం అంతా తగ్గి కొంచెం కొన్ని ప్రాంతాల్లో కొంచెం డ్రిజిలింగ్ నుంచి అంటే తేలికపాటి వర్షాలు మాత్రం వస్తున్నాయి. సో అంటే గ్యాప్స్లో ఇంటర్మీడియట్గా ఈ వర్షాలు ఉన్నాయి. క్రమేపీ ఇవి తగ్గిపోతాయి.